సడన్‌గా బాలకృష్ణ ఒక 2 వాక్యాలు ఆయన సరిగ్గా మాట్లాడారో లేదో గానీ మొత్తం ఒక తేనె తుట్టును కదిపినట్టు అయిపోయింది బాలకృష్ణ. ఒక హ్మ్. సంచలనానికి తెరదీశాడు. నిజానికి బాలయ్య బాబు ఎప్పుడు గూడా పబ్లిక్ మీటింగ్‌లో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆహ్, సంచలనానికి తెరదీస్తూ ఉంటాడు. అవును. ఇప్పుడు ఇది వేరే రకమైంది. ఎందుకంటే కూటమిలోనే చిచ్చుబెట్టినట్టుగా అయిపోయింది బాలయ్య బాబు. సో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంటు. పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. చంద్రబాబు గాని, లోకేష్ గాని పవన్ కళ్యాణ్‌కి అట్‌మోస్ట్ రెస్పెక్ట్. ఇంత ఇంతకు ముందు ఎప్పుడూ గూడా తమ తాము కలిసిన పార్టీలతో చంద్రబాబు ఇంత ఇంపార్టెన్స్ ఏ నాయకుడికి ఇవ్వలేదు. మొదటి హ్మ్. నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుకి చివరి ఎన్నికలు కాబట్టి ఎట్లాంటి పరిస్థితులను గెలవాలి. గెలవకపోతే జగన్ అక్కడ మళ్ళీ వస్తే మాత్రం చాలా కష్టం. అందువల్ల ప్రాణాలొడ్డి పనిచేయాల్సిన పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక దశలో తెలుగుదేశం నెగ్గే పరిస్థితి లేదన్న ఫీలింగ్ రావడంతో పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కూడా ఇండిపెండెంట్‌గా తెలుగుదేశానికి 135 సీట్స్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ లేకుండా వెళ్ళడం కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉంటేనే మోడీతో ఉండగలుగుతాము. లేదంటే మళ్ళీ మోడీ యాంటీ, పవన్ కళ్యాణ్ యాంటీ అయితే మళ్ళీ కష్టమవ్వచ్చు. జగన్ స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. అతనికి 40% ఓట్ షేర్ ఉంది అన్న దీంట్లో చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఈ దశలో పవన్ కళ్యాణ్ దేవుడిగా భావించే చిరంజీవిని చాలా ఒక హీనంగా బాలకృష్ణ మాట్లాడడం అనేది ఒక సంచలనం క్రియేట్ అయింది. హ్మ్. కాంటెక్స్ట్ ఏంటంటే అక్కడ నిన్న కామినేని శ్రీనివాసరావు మాజీ మంత్రి, ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ హ్మ్. సినిమా ఇండస్ట్రీని అసలు జగన్ పట్టించుకోలేదు. అవమానకరంగా డీల్ చేశాడు. సో, చిరంజీవి గారు వీళ్ళందరినీ ఆహ్, తీసుకెళ్దాము అని అడిగితే ఆయనే లిస్ట్ పంపించాడు. ఎవరు యాక్టివ్‌గా లేని 'ప్రభాసు', 'మహేష్' ఇలాంటి వాళ్ళని పిలిపించారు. అందులో ఆ లిస్ట్‌లో బాలకృష్ణ పేరు కూడా రాయలేదు. అయినప్పటికీ చిరంజీవి గారు వీళ్ళందరినీ తీసుకొనెళ్తే పేర్ని నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన్ని కలవమని జగన్ చెప్పాడు. సో, అప్పుడు చిరంజీవి గట్టిగా అరిచాడు. "ఏంటి మేము ఇంత కష్టపడి ఇక్కడికి అందరిని తీసుకొస్తే ప్రత్యేక ఫ్లైట్ పెట్టి మీరు ఆయన కలవకపోతే ఎట్లా" అని నాని మీద అరిస్తున్నప్పుడు, అప్పుడింక విధి లేకుండా వచ్చాడు ఈ శాడిస్టు అని జగన్‌ని శాడిస్టు అంటూ 2, 3 సార్లు శా ఎంత శాడిస్టో చూడండి అన్నట్టుగా చెప్పాడు. హ్మ్. ఇది నిజానికి కూటమికి ఆనందం కలిగించే విషయం. హ్మ్. ఎందుకంటే జగన్ శాడిస్టు, చిరంజీవికి అవమానం జరిగింది, సినిమా ఇండస్ట్రీకి అవమానం జరిగిందనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది ఎప్పటినుంచో ఇదే కథనం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా మా అన్నకి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేని ఒక హీనమైన సంస్కారం అన్నట్టుగా ఆహ్, మాట్లాడాడు జగన్ మీద. అప్పుడు చిరంజీవి కూడా సైలెంట్‌గా ఉన్నాడు. నాకు అవమానం జరగలేదని గాని ఏమి చిరంజీవి స్పందించలేదప్పుడు. పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి సైలెంట్‌గా ఉన్నాడు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడేమైంది, బాలకృష్ణ స్పందించకుండుంటే ఇంతవరకు బానే ఉండేది. బాలకృష్ణ లేసి ఆహ్, అక్కడ ఈయనెవరో అడిగారు అంటున్నాడు. ఎవడో అడగలేదక్కడ అని చాలా ఆహ్, అంటే ఒక రకమైన కోపంతో కలిసిన సెటైరిక్ అనడం అట్లాంటివి మాట్లాడారు. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ని కలవమన్నారంట. ఎవడు అడగలేదక్కడ అని 2 సార్లు అన్నాడు. దాని తర్వాత అక్కడి వరకైనా గూడా ఓకే. జగన్ ఆ సైకో గాడు అని అన్నాడు. హ్మ్. అంతవరకు కూడా అందరూ నవ్వారు, ఆనందించారు. చిరంజీవిదొచ్చినప్పుడు కొంత ఇబ్బందయింది. కానీ అప్పుడు గూడా అందరూ సైలెంట్‌గున్నారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు, అటు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామరాజు అందరూ గూడా సైలెంట్‌గున్నారు. హ్మ్. అయితే అక్కడి వరకు కూడా ఆగకుండా మళ్ళీ మొన్న గూడా ఎఫ్‌డీసీకి సంబంధించి లిస్ట్ పంపించారు. అందులో నా తొమ్మిదో పేరుంది. ఎవడడిగాడు మిమ్మల్ని లిస్ట్‌లో పెట్టమని. నేను కందుల దుర్గేష్‌కి కూడా ఫోను చేశాను అనేది ఇంకొంత గట్టిగా మాట్లాడాడు. అంతే. ఇప్పుడు గూడా ఆయన కందుల దుర్గేష్ అంటే నథింగ్ బట్ పవన్ కళ్యాణే. హ్మ్. పవన్ కళ్యాణ్‌నే డైరెక్ట్‌గా అటాక్ చేశాడు. నా పేరు మీరెవర్రా నైన్త్ లిస్ట్‌లో పెట్టడానికి అన్న కోపం వచ్చింది అనేది. ఇక్కడ గూడా మనం ఇంతకుముందు గూడా చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ ఏమో ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఏఎం రత్నాన్ని పెట్టాలని ఉంటే, బాలకృష్ణ ఏమో వేరే వాళ్ళని పెట్టాలని ఉంది. వాళ్ళిద్దరి మధ్య గూడా కోల్డ్ వార్ నడుస్తుందనే వీడియో గూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ టాపిక్ మీద. అంటే పవన్ కళ్యాణ్‌కి అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది బాలకృష్ణకి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ బాలకృష్ణ మెగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదు. హ్మ్. వాళ్ళ పెద్దరికాన్ని ఈయన కేర్ చేయడు. అది ఆహ్, గట్టిగానే అనేక సార్లు మాట్లాడినాడు. ఒకసారి
నేను కేర్ చేయను, ఐ డోంట్ కేర్ అని, తర్వాత మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరని, తర్వాత నాగబాబుకి ఈయనకి నా బాలకృష్ణ ఎవరంటే ఆయన ఎవరు పాత యాక్టర్‌ని గురించి బాలయ్య అంటే, ఆ బాలయ్య అని నాగబాబు వ్యంగ్యంగా అడగడం. ఈ బాలయ్య ఎవరో నాకు తెలీదనడం. ఇవన్నీ అప్పట్లో బాగా కాంట్రోవర్సీ అయినాయి. సో, ఇప్పుడేందంటే ఈయన ఆహ్, ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇలాగ మాట్లాడాడు. మాట్లాడిన దాన్ని ఎవరు గూడా ఖండించడం గాని లేదు. పైగా సైలెంట్‌గా ఉన్నారు. ఇంకా రఘురామకృష్ణరాజు అయితే వెరీ గుడ్ సార్ అని గూడా అన్నాడు. ఇది ఇప్పుడు బాగా సంచలనంగా మారింది. దీంట్లో ఇది ఇక్కడి వరకు ఆగితే గూడా ఇది ఇష్యూ అంత అయ్యేది గాదు. కానీ చిరంజీవి ఎప్పుడు లేని విధంగా ఇమ్మీడియేట్ స్పందించాడు. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటే గూడా వాళ్ళ శేఖర్ అని వాళ్ళ పిఆర్ఓ ద్వారా రాయించాడని చెప్తారు. అంటే ఆయన డిక్టేట్ చేస్తే ఇతను రాసి ఇక్కడ రిలీజ్ చేశాడని ఈ శేఖరు. ఏదేమైనా ఆయన రాసినట్టే ఎవరు రాస్తారని మనకనవసరం. ఆయన పేరుతో రిలీజ్ అయింది. సో, ఆయన చిరంజీవి ఏం చెప్పాడంటే, బాలకృష్ణ సెటైరికల్‌గా మాట్లాడడం నేను చూశాను టీవీలో లైవ్‌లో చూశాను. నిజాలు చెప్పదలుచుకున్నానని జెప్పి ఆయన ప్రజలకు, పాత్రికేయులని సంబోధిస్తూ ఆయన చెప్పిందేందంటే, ఆ రోజు అప్పుడు జగన్ ఉన్నప్పుడు నేను ఈ సినిమాలకు సంబంధించి థియేటర్ రేట్లు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆహ్, సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ పేర్ని నానిని కన్సల్ట్